పౌడరీ మిల్డ్యూ, దీన్ని బూజు తెగులు అంటాము. ఇక్కడ ఈ బూజు తెగులు అనేది మొక్క యొక్క గుబురు అంటే ఫోలియేజ్ అంటాం, మొక్క యొక్క గుబురు మీద కనపడుతుంది. అదేవిధంగా పూత గుచ్చం అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ బంచు మీద మొత్తం బూజు అంత ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా కాడలు, పిందెలు, లేత కొమ్మల పైన టాల్కమ్ పౌడర్ చల్లినట్లు ఉంటుంది. తెల్లగా బూజు అనేది ఉంటుంది. పూత అంతా మొత్తం రాలిపోతుంది. అట్లా పూత అట్లా చేత్తో పట్టుకుంటూనే మొత్తం రాలిపోతుంది. సో ఆ విధంగా మనకు ఈ పౌడరీ మిల్డ్యూ అనేది లక్షణాలు కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే కనుక ఫంగిసైడ్ మేనేజ్మెంట్, ఫంగిసైడ్ మేనేజ్మెంట్ చూస్తే మనకు ఈ టాప్సిన్ ఎం, ఈ టాప్సిన్ ఎంలో ఉండే టెక్నికల్ నేమ్ వచ్చేసి థయోఫినేట్ మిథైల్. ఇంకొకటి యాంట్రకాల్, యాంట్రకాల్లో ఉండే టెక్నికల్ నేమ్ వచ్చేసి ప్రొపినెప్. తర్వాత అలైట్, దీంట్లో టెక్నికల్ నేమ్ వచ్చేసి ఫోసిటైల్. సో తర్వాత కార్బెండిజం. సో ఈ 4 ఫంగిసైడ్స్ మనము మార్చి ఒక 3 టైమ్స్ అంటే వీక్లీ 1 అనుకోవచ్చు, లేదా 15 days ఒకసారి. సో 3 times ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవడం వల్ల మనం పౌడరీ మిల్డ్యూ లేదా బూజు తెగులను సో సమర్థవంతంగా అరికట్టవచ్చు.